హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే రియల్మీ 15 Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 15 Pro Plus అనేది అయితే తీసుకురావట్లేదు. సో 14 Pro Plus ఉంది కదా, ఆ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో సో ఇక్కడ 15 Proకి అయితే యాడ్ చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. మరి 15 Pro Plus మరి ఇంకేమన్నా ఇంపార్టెంట్ చేంజెస్ చేసి తీసుకొస్తారా, అసలు ప్లస్ అనేది ఉంటుందా ఉండదా అయితే ఇంకెలాంటి మన డీటెయిల్స్ లేవనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్లస్లో ఉండే ఫీచర్స్ అన్ని ప్రోకి అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. సో ఈ మొబైల్ కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. దీని డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసినట్లయితే డిస్ప్లే సైడ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. సైడ్స్ అలాగే సైడ్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే IP66, 68, 69 రేటింగ్ కూడా ఉంటుంది. దీని థిక్నెస్ చూసుకుంటే 7.84 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకుంటే 187 grams అయితే వెయిట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీని డిస్ప్లే డీటెయిల్స్లో పోయినట్టయితే 6.8 inches క్వాడ్ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అంటే 4 వైపులో కూడా కర్వ్డ్ ఎడ్జెస్తో అయితే వస్తుంది అనమాట. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1800 nits వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్, గుర్తుపెట్టుకోండి. పీక్ కాదు, హై గుర్తుపెట్టుకోండి. పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ వేరే ఉంటాయి, ఓకేనా. ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది, వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో కూడా HD కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు అనమాట. ఈ 10-bit ప్యానల్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీనికి డాల్బీ విజన్ అలాంటి సపోర్ట్ అయితే ఏం లేదు, ఓకేనా. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అప్ టు 14 GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే దీనికి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే 8 GB 12 GB ర్యామ్స్ ఉంటాయి. 128 GB 256 GB 512 GB అయితే ఇంటర్నల్ స్టోరేజెస్ ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts సూపర్ బుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 50 MP ఉంటుంది. ఓమ్ని విజన్ సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 4K రికార్డింగ్ ఆప్షన్ కూడా దీనికి ఉంటుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX896 సెన్సార్ యూజ్ చేశారు, విత్ OIS-తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో సోనీ సెన్సార్ యూజ్ చేయడం ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అనమాట. ఇంకోటి కూడా 50 MP ఉంటుంది. సో ఇక్కడ 14 Pro Plusలో చూసుకున్నట్లయితే మనకి టెలిఫోటో ఇచ్చారు. సో ఇక్కడ టెలిఫోటో ప్లేస్లో ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 50 MP కూడా సోనీ ఇస్తే బాగుండు, బట్ ఇక్కడ ఓమ్ని విజన్ సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. దీనికి అడిషనల్ ఫీచర్స్ అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది. రియల్మీ UI 6.0 మీద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. యాక్సిస్ లైనర్ మోటార్ ఉంటుంది. డ్యూయల్ సిమ్ 5Gకి అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. దీంట్లో హీట్ డిసిపేషన్ యూనిట్ని కూడా యూజ్ చేయడం జరిగింది. మరి ఎంత స్పేర్ యూజ్ చేస్తారని అయితే కరెక్ట్గా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదనమాట. Wi-Fi 6 Bluetooth 5.4కి సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. ఇది USB Type-C అయితే రావడం జరుగుతుంటుంది. ఇక దీనికి ప్రైజెస్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. 8 GB 128 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 31,999 రూపాయలు పెట్టారు. 8 GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 33,999 రూపాయలు పెట్టారు. 12 GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 35,999 రూపాయలు పెట్టారు. 12 GB 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 38,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక వీటి సేల్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 30కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్లిప్కార్ట్ ద్వారా కొనొచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే రియల్మీ ఇండియా వెబ్సైట్ ద్వారా, అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళు ఆఫర్స్ కూడా ఇస్తున్నారనమాట, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ ఆఫర్స్ అంటున్నారు, మరి ఆఫ్లైన్లో ఏమున్నాయో నాకైతే తెలియదు. 3000 రూపీస్ అయితే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారనమాట. అంటే 8 GB 128 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 28,999 రూపాయలకి అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఇంత ప్రైస్ పెట్టి కొనొచ్చా అంటే నా వరకు అయితే ఒక 2000 అయితే అలా ఎక్కువనే అనిపించింది అనమాట. కనీసం వీళ్ళు ఇక్కడ ఏంటంటే 26,999కి ఇచ్చినా బాగుండు అని నాకు అనిపించింది. 2000 రూపీస్ అయితే నాకు ఎక్కువనే అనిపించింది. సో ఆఫర్స్తో కలుపుకున్నా కూడా సో ఎంతైనా కూడా కానీ ఒక 2000 రూపీస్ అయితే ఎక్కువైంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా నేను తమ్ముళ్ళలో కూడా పెట్టాను, ఇది కరెక్ట్గా కెమెరా టార్గెట్ చేసి తీసుకొచ్చిన మొబైల్ అంటే అట్లయితే ఏం కాదనమాట, ఓకేనా. ఆల్రౌండ్ మొబైల్గా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోండి. సో కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి, కానీ ప్రత్యేకంగా కెమెరాని టార్గెట్ చేసిన మొబైల్ అయితే కాదనమాట. ఇది ఆల్రౌండ్ మొబైల్, గుర్తుపెట్టుకోండి. ఆ బడ్జెట్లో
ఓకేనా. ఇక మీకు ఇంకా ఆల్రౌండ్ మొబైల్ విషయానికి వచ్చినా ఇంకా వేరే మొబైల్స్ అయితే అక్కడ ఉంటాయి. సో నాకైతే ఇంకా వేరే మొబైల్స్ కూడా బెస్ట్ అనిపించినాయి. ఓకేనా, ఇంక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మొబైల్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి.